ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 21వ తేదీ నుండి ఏప్రిల్ నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి గురు గ్రహాలు, కన్యారాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో కుజ శని గ్రహాలు, మీనరాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశి నుండి 4వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే 9వ స్థానంలో కుజ శని గ్రహాలు, 10వ స్థానంలో బుధ శుక్ర రాహు గ్రహాలు, 11వ స్థానంలో రవి గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ మిథున రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు, కొంత అనుకూలమైన ఫలితాలు కనబడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా రాశి అధిపతి నీచలో ఉండడం, అలాగే ఉచ్చగ్రహంతో కలిసి ఉండడం అనేది ఒక విధానం. దాన్ని బట్టి రాశి అధిపతి 2 రకాల ఆలోచనలు, అంటే ఉచ్చగ్రహంతో కలిసి ఉండడం, నీచ స్థితిలో ఉండడం, అంటే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఆలోచనలు అనుకూలంగా ఉన్నప్పటికీ అమలు చేయలేకపోవడం, అమలు చేయగలిగిన ఆలోచనలు సక్రమంగా తీసుకోలేకపోవడం, అలా ఏదో ఒక రకమైన భిన్నమైనటువంటి లక్షణాలు కనపడుతున్నాయి. అంటే మనం కొత్తగా ఆలోచన చేసే వాళ్ళకి మాత్రమే మామూలుగా పాత విషయాలు, పాత సంబంధమైన ఆలోచనలన్నీ కూడా అనుకూలంగానే ఉంటూ ఉంటాయి. కానీ కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి, కొత్త ఆలోచనలు చేసే వాళ్ళకి ఇది సరైన సమయం కాదు. అలాగే ధనయోగాదులు బాగానే ఉన్నాయి, అది అనుకూలంగానే ఉంటుంది. అయితే ధన సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన సంబంధించిన విషయాల్లో ధనానికి ఇబ్బంది లేకుండానే ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత పెరుగుతుంది. గృహ వాహన యోగాదులు ఈ వారం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన స్థితే కనబడుతుంది. అయితే కొత్త వాహనాలు, కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు అన్నీ కూడా ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. అలాగే విద్యార్థులకు విద్యా విధానం బాగానే కుదురుతుంది. అలాగే కొత్త కొత్త కోర్సులు చేసేవాళ్ళకి, కొత్త ఆలోచనలు చేసేవాళ్ళకి ఈ వారం అనుకూలంగానే ఉన్నది. ఆర్థికపరమైన ఒత్తిడులు తగ్గించుకోగలుగుతారు. అయినప్పటికీ కొంత ఆర్థికపరమైన విషయాల్లోనే చిన్న చిన్న వివాదాలు, పేచీలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. కొత్తగా రుణాలకు సంబంధించిన విషయాల్లో ఈ వారం అంత అనుకూలంగా లేదు. కొత్త ప్రయత్నాలు ఫలించే అవకాశం తక్కువ. భార్యాభర్తలకి కొంత అనుకూలత వాతావరణం పెరుగుతోంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. భాగ్యస్థితి వృద్ధిగానే ఉంది, పెద్దగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉండదు. ఉద్యోగ స్థితి వ్యవహారాల్లో కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. అయితే అసంతృప్తిగానే కొంత ఉద్యోగ విషయంలో అసంతృప్తిగానే ఉంటారు. ఉద్యోగ స్థితిలో అనుకూల ఫలితం ఉన్నట్టు కనపడుతున్నప్పటికీ అసంతృప్తి కూడా దాంతోపాటు ఉంటుంది. అలాగే చేసిన పనులన్నీ కూడా అనుకూలపడుతుంటాయి. అలాగే చేసిన పనులకి గుర్తింపు ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం బాగానే ఉంది. కానీ ఒక రకమైన ఒక సందర్భంలో
ఆ ఆలోచన విధానంలో మన దాంట్లోనే కొంత తప్పు ఉండవచ్చు. అంటే అహంభావం అనేది కలిగే అవకాశం ఉంది. కాబట్టి అదే ఈగో ప్రాబ్లం అనే మాట వర్తిస్తుంది. ఏదో ఒక సందర్భంలో మనం అటువంటి ఆలోచనలు అలాంటి పద్ధతిలో వెళితే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ వారం కొంచెం అలాంటి సందర్భాలన్నీ ఎవరికైనా అట్లాంటి అవకాశం ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన ఖర్చులు సాదాసీదాగా ఉంటుంటాయి. కొంత అక్కడక్కడ విలాసమైనటువంటి ఖర్చులు చేయవలసి వస్తుంది. ఆడంబరము, డాంబికము మొదలైన విషయాల్లో కొంత ఖర్చులు చేయడం, అలాగే అటువంటి విధానం 10 మందిలోకి వెళ్ళినప్పుడు అలాంటి మాటలు మాట్లాడటం, అలాంటి విషయాల్లో పాలు పంచుకోవడం, అంటే విలాసమైనటువంటి లక్షణాల గురించి మాట్లాడటం కానీ ఆలోచన చేయటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కొత్త కొత్త వస్తువులు తెచ్చుకోగలుగుతారు. కానీ అది మనకి అవసరం లేకపోయినా భారమైన ఏదో ఒక వస్తువుని తేవడం కానీ లేకపోతే అనవసరమైన విషయాల్లో ఖర్చు పెట్టడం కానీ జరుగుతుంది. ఇదంతా కూడా కొంత డాంబికంగా ఆడంబరంగా ఆలోచన చేసే వాళ్ళకి వర్తిస్తుంది. అలాంటి సందర్భం కొంచెం తగ్గించుకుంటేనే అనుకూలంగా ఉంటుంది. అది కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అనవసరంగా అంటే ఇక్కడ మొత్తం మీద చెప్పదగినది, మనం ఎవరో చూస్తున్నారని, ఎవరో చెప్పారని డాంబికాలకి ఆడంబరాలకి ఒకళ్ళ కోసం చేసి ఇబ్బంది పడవలసి వస్తుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనల్ని ఈ వారం కొంత రెచ్చగొట్టే వాళ్ళు ఉంటుంటారు. ఆ విధంగా వాళ్ళ మాటలు విని ఆ విధంగా మనం ముందుకు వెళితే కొన్ని కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఆర్థికపరమైన నష్టాన్ని కూడా చూడవలసి వస్తుంది. అలాగే రాజకీయాలు అవి ఇవి అని మనకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకొని వాగ్వివాదాలు పెంచుకోవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ వారం కొంత మౌనంగా ఉండటమే మంచిది. అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవద్దు. అవసరమైన విషయాల్లో సాధారణంగానే ఉంటుంది అని అర్థం. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వారం ఈ మిథున రాశి వాళ్ళు లక్ష్మీ నృసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.